తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నగారం మోగింది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటించాయి. గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేసినట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ గుర్తు చేశారు. ఈసారి కూడా తనకు సహకరించి మరోసారి ఎంపీగా ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్న సీతారాం నాయక్తో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. గిరిపుత్రుల జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే ముత్కంటగా కూడా పూరి పూట అంటే ఎంపీ ఎన్నికల్లో కూడా బరిలో కూడా ఇప్పటికీ అందరూ అంటే ఇవరకు మంచి మాజీలే అంటే మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఆ సిట్టింగ్ ఎంపీ కవిత, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కూడా ఇవాళ ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి అయితే ఒక అనుభవజ్ఞులు అయితే ఇవాళ త్రిముఖ పోటీ ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే సిట్టింగ్ అంటే ఆ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నూతన ఎంపీ అంటే ఒక కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇవాళ ఆయన ఇంటి స్వగృహాన్ని కూడా వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతానికైతే మహబూబాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి యాస్మిన్ సీతారాం నాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, ఎట్లా ఉన్నది ఇప్పటికీ ప్రచారం? అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీని కూడా ఎండగట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గిరిజన యూనివర్సిటీ ములుగులో పెట్టలేదని చెప్పి కూడా పలుమార్లు బీజేపీతో కూడా పోరాటం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు పరిస్థితి? మన హక్కుల కొరకు ఎక్కడ ఉన్న పోట్లాడాలి. కొడుకు తండ్రిని కూడా ఏదైనా తప్పు చేస్తే హక్కుల గురించి మాట్లాడడం. నేను హక్కుల గురించే బీజేపీని అప్పుడు మాట్లాడినా, ఇప్పుడు కూడా నేను ఎంపీ గెలిచినా నా ప్రాంతానికి ఏదైనా కావాలంటే కొట్లాడతాను. ఆ నేచర్ వేరు. కానీ సిద్ధాంతాలను విభేదిస్తే అది వేరు. నేను ఎప్పుడు బీజేపీని సిద్ధాంతాలను వ్యతిరేకించకుండానే, అసలు నేను చేసుకున్నంత పని బీజేపీలో ఉన్నటువంటి మంత్రుల్లో చేసుకున్నారా లేదా నాకు తెలియదు, కానీ నాకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం నేను అడిగితే ఇచ్చారు. నేను ఆ పని చేసుకున్నా. అందుకోసమే కిషన్ రెడ్డి గారు నా పనితనాన్ని చూసి నన్ను ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేసినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పార్టీ నాయకత్వం, ఓ గిరిజన బిడ్డ, ఓ మేధావి, ఓ ఉద్యమకారుడు, ఇటువంటి వాళ్ళను పార్టీ తీసుకుంటే కొంచెం బాగానే ఉంటుందన్న ఉద్దేశంగా నాకు ఇన్విటేషన్ ఇస్తే, ఇవాళ దేశమే మోడీ దేశం అన్నట్టుగా ఇవాళ ఒక ప్రచారం పోతుంది మోడీ గారి మీద. ప్రచారం పోడింది. గత 5 సంవత్సరాలు ఎక్కడో మరక కుంభకోణాల్లో కానీ అవినీతిలో కానీ ఏమీ లేకుండా దేశాభివృద్ధిలో జరుగుతూ ఉంది. అటువంటి పార్టీ నేను వేరే దగ్గర ఉండి ఇన్ని పనులు చేసుకున్నటువంటి వాడిని. నేను అదే పార్టీ ఆ నాయకత్వంలో చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది కదా ఒకటి. రెండవది, నేను ఏ పార్టీలో పనిచేసినో ఆ పార్టీ నన్ను గుర్తించలే. అది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. అధికారంలో ఉన్నా కూడా నాకేం చేయలేదు. కానీ కొందరు అంటారు, ఒకసారి ఇస్తే మరి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు కావాలి, ఆయన కొడుకులు ఎందుకు ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళేమో వరుసకు కావచ్చు. ఓ మేధావి ఉద్యమ నాయకుడు నేనైతే ఒకసారి ఇచ్చినాం. నాకు కూడా పని చేయాలని ఉంటుంది కదా, నాకు కూడా పని చేయాలని ఉన్నది. ఆ పని చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పిస్తుంది. పోటీ చేయడంలో తప్పు లేదని నేను సిద్ధంగా ఉన్నా, తీసుకున్నా. ఇవాళ మొదటిసారి అధినాయకత్వం నాకు టికెట్ ఇచ్చిన తర్వాత, పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి నేను పార్లమెంట్ అంటే ఆ పార్టీ నాయకునిగా మొదటిసారి మహబూబాబాద్ పార్లమెంట్లో అడుగుపెట్టాను. అది గుండ్రాతి మడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకొని, కురివి దేవుని దర్శించుకున్న తర్వాత ఇవాళ 2 నియోజకవర్గాల పదాధికారులు ఒక సమావేశం ఉంటే అలా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు వైవి రావు గారు, వెంకటరెడ్డి గారు, ఎందుకంటే మొత్తం వారు ఇన్ఛార్జ్ పార్లమెంట్, వాళ్ళు అవకాశం ఇస్తే నేను ఇలా మొదటి రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడాను. చెప్పండి, ఇప్పుడు అంటే పార్లమెంట్ యొక్క మహబూబాబాద్లో కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ములుగుతో పాటు కలుపుకుంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి సంబంధించిన కూడా 3 నియోజకవర్గాలు కూడా విలీనమైన పరిస్థితి ఉంది. ఎలా ఉంది కార్యకర్తలు, మీరు ఎలా కలుసుకోబోతున్నారు? నాకేం కొత్త కాదు కదా, నేను ఆల్రెడీ పని చేసిన, నేను ఓడిపోలే, ఏదో తప్పు చేశాను. నన్ను కావాలని ఆ పార్టీ నన్ను దూరం పెట్టింది తప్ప నేనేదో ప్రజల పని చేయలేదని నేనేం దూరం పెట్టలేదు. ప్రజలకు అభిమానమే ఉంది. అన్యాయం జరిగింది అనేటువంటి ప్రేమ ఎక్కువగా ఉంది వాళ్ళకి. అన్యాయం జరిగింది నాయక్ గారికి అనేది. ఈ అన్నిటికంటే ఇవాళ మోడీ గారికి ఏం జరుగుతుందని చూస్తున్నాం కదా. అయోధ్య ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఆ అయోధ్య రాముడిని వాళ్ళ ప్రజలు ఇవన్నీ చూసి అక్షంతలు అంటే ఒక భక్తి ఉంటేనే దేశం పెరుగుతుంది, దేశం నీతి నిజాయితీతో నడుస్తుంది అనే ఒక భావంతో అభివృద్ధితో పాటు దేశభక్తిని కూడా పెంచుతున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఏమాత్రం నాకు అనుమానం లేదు. చేస్తా, అభివృద్ధి కూడా చేస్తా. ఒకటే సార్ చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కూడా ఇవాళ అంటే బీఆర్ఎస్ ఈడీలో మొత్తం లిక్కర్ కవిత అని కూడా పేరుంది. దాన్ని ఎట్లా చూస్తారు ఆ సంఘటన మీరు? ఎందుకు ఈ ప్రాంతీయ పార్టీతోని ఓసారి కలిసే అవకాశం ఉంటుంది.
పార్టీ కలిసి పనిచేయడంలో తప్పేం లేదు. కానీ అవసరం ఇప్పుడు మోడీ గారికి లేదు కదా. ఆల్రెడీ మూడోసారి మోడీ గారు అయిపోయినాక ఇంకా వాళ్ళతోని పెట్టుకొని ఈడీ కేసులు, ఈ సారా కేసులు ఇవన్నీ ఎందుకు చెప్పు అనే ఉద్దేశంతో అధిష్టానం వాళ్ళని దూరం పెట్టింది. ఇక అంటారండి నువ్వు వాడు ఒకటంటే ఇండియాలో ఎన్ని ఉన్నాయి గడిపిక పెట్టుకున్నారు అంటే ఏం చేయ వాడు ఇండియాలో. ఇప్పుడు ఇండియాలో మాకు అవకాశం ఉన్నది, యూపీఏ ఉన్నప్పుడు నువ్వు పెట్టుకోలేదా? పొత్తులు లేవా? పొత్తు ఉంటే అదే శత్రువు అన్నట్టు. పార్టీలకు అవసరాన్ని బట్టి రాజ్య పార్టీలకు అవకాశం ఉంది. ఇప్పుడు ఇండియాని ఒకటి పెట్టావు కదా, ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఇండియాలో మాకు కూడా ఉన్నాయి, పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే తప్పే ఉన్నది దాంట్లో. కానీ ఈ బీఆర్ఎస్తోనే మీరిద్దరు ఒకటంటే ఉద్దేశం ఏంటి? అర్థం లేని మాటలు మాట్లాడితే ఓ యుద్ధం ఉంటే ఆయన బిడ్డను ఎందుకు ఈడీ అరెస్ట్ అవుతుంది, ఏదో సాయం చేయవచ్చు కదా. వాళ్ళు భారతీయ పార్టీలో ఎప్పుడు అన్యాయం చేసి ఎవరైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళని రక్షించే గుణం లేదు. మనం మొదటి నుంచి సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీ అది, వాళ్ళ పని వాళ్ళు చేస్తాం. చివరిగా చెప్పండి సార్, మీరు విద్యావంతులుగా ఉన్నారు, ఎంతో మంది కూడా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఘనత మీకు ఉంది. ఈసారి కూడా ఒకసారి ఎంపీ స్థానాన్ని కూడా ఎంపీ కూడా మీరు గెలిచిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆ పార్లమెంటు అంటే మహబూబాద్ సంబంధించిన పార్లమెంటు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ ఎంపీగా గెలిస్తే మీరు ఏం చేస్తారని హామీ ఇస్తూ ఉన్నారు ప్రజలకి? నేను ఇప్పటికే బ్రహ్మాండమైనటువంటి ఒక చాంతాడంత లిస్ట్ ఉన్నది. ఓ గిరిజన యూనివర్సిటీ, రామప్పకు ప్రపంచ హోదా, పోతే ఇక్కడ పాస్పోర్టు కేంద్రం తీసుకొచ్చిన, ట్రైన్ తీసుకొచ్చిన, 7 ఏకలవ్య స్కూల్స్, అది చాలా ఉన్నాయి. నేనేమంటున్నా ప్రజలంటే, నేను వేరే పార్టీలో ఉండి మోడీ గారిని కన్విన్స్ చేసి పనిచేసి తెచ్చినటువంటి వాడిని నాకు మీరు అవకాశం ఇచ్చారనుకుని వారి నాయకత్వంలో నాకు ఈ మైబాద్ను ముంబై నెల మైబాద్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను చేయగలుగుతాను. ఈ ప్రాంతంలో ఇప్పటికి మనకు ఎయిర్పోర్ట్ లేదు, ప్రసాద్ కింద దేవాలయకి ఎక్కడికి ₹1 సంపాదించలేదు. అంటే మరి ఆ పార్టీని ఆదరించినప్పుడు వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్కి ఓటేసినా కాంగ్రెస్కి అక్కడే ఉండదు. ఏం చేస్తారు? కాంగ్రెస్ ఓటు గెలిపించుకొని ఏం చేస్తారు? మీకు ఏం అవకాశం ఉండదు. చేసేంత తెలివి కూడా వాళ్ళకి లేవు. ఇక బీఆర్ఎస్ అది ఎక్కడ లేదు. బీఆర్ఎస్ వాస్తవానికి వాళ్ళ అవస్థలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నాడు కనుక నన్ను గెలిపించుకున్నారు అనుకోండి, మైబాద్ కావలసినటువంటి ఎసెన్షియల్ ఏమున్నాయి, ఫ్లైఓవర్ ఉంది అది అక్కడ ఆగిపోయినాయి, అవన్నీ నా కాలంలో జరిగినాయి, ఎక్కడ ఆగిపోయినాయి. వాటి అన్నింటినీ పూర్తి చేస్తా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతానాయక్ మాత్రము మహబూబాద్ పార్లమెంట్లోకి ఏవైనా మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవి సమస్యలను పరిష్కరించు ఉన్నత స్థానాన్ని మహబూబాద్ పార్లమెంటు స్థానాన్ని తీసుకోబోతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఏ సమస్యలు ఉన్నా నేను తీర్స్తా అని చెప్పి ఒక ధీమను